వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారని, ఈ 2.0 వేరేగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా, తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డానన్నారు. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానన్న ఆయన, ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు బాధలను చూశానన్నారు. కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా, అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు జగన్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. అంటే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి వైసీపీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రత్యక్షంగా కూడా వాళ్ళతో ఉన్నటువంటి కార్పొరేటర్లతో అదేవిధంగా కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎవరైతే అంటే గతంలో నేను ఇప్పుడు కొత్త జగన్మోహన్ రెడ్డిని చూడబోతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి 2.0 చూడబోతా ఉన్నారని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో నేను ఎప్పుడైతే నాకు అది ప్రజల అధికారం ఇచ్చారో ప్రజల కోసం పనిచేశాను, ఎక్కడ కూడా కార్యకర్తల్ని పట్టించుకోవడంలో విఫలమయ్యాను. ఈసారి మాత్రం కార్యకర్తలు పడుతున్నటువంటి బాధలు చూస్తే, ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళపై పెడుతున్నటువంటి కేసులు చూస్తే ఖచ్చితంగా కార్యకర్తల కోసం నేను పనిచేయాలి, కార్యకర్తల కోసమే నేను రాబోయే కాలంలో పనిచేస్తానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ఎవరిని కూడా ఏ అధికారిని కూడా వదిలిపెట్టిన, ఎవరైతే కార్యకర్తల మీద ఇప్పుడు అక్రమ కేసులు పెడతా ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే దాడులకు పాల్పడతా ఉన్నారో వాళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టిన, వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే గతంలో నేను ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేశాను, ప్రజలకు అనుకూలంగానే మాత్రమే పనిచేశాను, ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కార్యకర్తలు చాలా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే ముఖ్యంగా ఉన్నటువంటి అంటే రాబోయే కాలంలో ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి, రాబోయేది వైసీపీ ప్రభుత్వం వస్తుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టరని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం కొంత టీడీపీలో అయితే విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోలేదు, అటు కార్యకర్తల్ని పట్టించుకోలేదు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం ప్యాలెస్ కు మాత్రమే పరిమితమయ్యారు చెప్తే, అధికారాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారు చెప్తే, అధికారం ఎప్పుడు కూడా ఆయన కార్యకర్తలను కానీ ఇటు ప్రజల్ని కానీ ఎప్పుడు పట్టించుకోలేదు. మొత్తం రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కార్యకర్తల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా ఒక పక్క టీడీపీ నాయకులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని ఎట్లా తీసుకుంటారు? మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తాను, ఖచ్చితంగా కార్యకర్తలతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసిన తర్వాత ముందుకెళ్తానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో మరి తదుపరిగా ఏ రకంగా కార్యకర్తలకు దగ్గర అవుతారు, మరి రాబోయే ఎన్నికలకి ఏ రకంగా సిద్ధంగా ఉంటారు అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.